ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఆయన చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాడా లేదా? ఆయన చెప్పినవి చేస్తున్నాడు, చెప్పనివి చేస్తున్నాడు. మీకు చాలా మందికి అమ్మఒడి ఇస్తున్నాడు, పిల్లలు చదువుకోవడానికి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు, స్కూళ్లు బాగు చేస్తున్నాడు, ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాడు. మీరు ఆరోగ్యంగా ఉండాలని ఇప్పుడు నేనే స్వామిదాస్ గారు ఒక హెల్త్ క్లినిక్ ఓపెన్ చేసి వచ్చాం, ఆరోగ్య కేంద్రం ఓపెన్ చేసి వచ్చాం. మీ ఊళ్ళో మీ ఇంటి ముందు 140 టెస్టులు చేసుకునే మీరు వెళ్ళి చేయించుకోవడానికి మీ ఇంటి ముందే మీకు చిన్నపాటి హాస్పిటల్ ఉంటుంది, అవునా కదా? అంతకుముందు ఉందా ఎప్పుడన్నా? మీరు పుట్టినాక ఎప్పుడు ఉండదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చింది. అట్లాగే మీకు ఏం కావాలన్నా సరే మీకు వాలంటీర్ ఉంటున్నారు, అక్కడ ఉంటున్నారా? పెన్షన్లు ఎంతమందికి వస్తాయి చేయొద్దండి? ఎందుకు వచ్చారంటున్నా? మీటింగ్ వింటాను కదా, డబ్బులు తీసుకోవడానికి కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే చేయొద్దు తీసుకోవడానికి కదా. మా మీటింగ్ మీరు ఎందుకు వస్తారు? రారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు డబ్బులు ఇస్తారు కాబట్టి వచ్చారు. నేను స్వామిదాస్ గారు మాట్లాడితే మీకు బోరు కొడుతుంది, ఎంతమంది అక్కడ వస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చారు మీరు, అవునే కదా? కరెక్ట్గా చెప్పాలి. ఎంత ఇస్తున్నారు వాళ్ళ చేతి కింద మీ అందరికి ఒక్కొక్కరికి ఎంత ఇస్తున్నారు? ఎంత? 18,000 ఒక్కొక్కరికి. ఎలక్షన్ ఖర్చు ఇస్తే మరి తర్వాత ఎలక్షన్ అయిపోగానే మీకు తీరుస్తాం డబ్బులు ఇస్తారా? చాలా ఎలక్షన్ ఖర్చులు ఉంటాయి నాకు స్వామిదాస్ గారికి. మీరు అప్పిస్తే కనుక మళ్ళీ వెనక్కిస్తాం ఎలక్షన్ అయిపోగానే. నవ్వుతున్నాను. సాయం చేసే వ్యక్తి ఎవరు? ఏమేమి ఇస్తున్నారు మీకు జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కాదు, అమిత్ షా అపాయింట్మెంట్ కోసం 3 రోజులు పడిగాపులు పెట్టారంటే చంద్రబాబు నాయుడు పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి దెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యి పిచ్చిపోయింది. జగన్మోహన్ రెడ్డి దెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యి పిచ్చిపోయింది. మీకు నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు నిన్ను నీ పరిపాలన కూడా లోకేష్ ని మీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ని ఎవరు నమ్మరు. ఇవాళ జన సైనికుల ఆత్మగౌరవాన్ని కూడా తీసుకెళ్లి లోకేష్ నాయుడు దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టినట్లయితే అది పవన్ కళ్యాణ్ పాపం జన సైనికులు చూస్తే నాకు నిజంగా చాలా వస్తాను. ఈ రోజున వాళ్ళందరం బాగుండాలంటే మనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. అది నా బాధ్యత, అవునా కదా? మన కుటుంబాలు బాగుండాలంటే మన బీసీ కుటుంబాలు బాగుండాలంటే, ఎస్సీ కుటుంబాలు బాగుండాలంటే, ఎస్టీ కుటుంబాలు బాగుండాలంటే, అట్లాగే మైనార్టీ సోదర కుటుంబాలు బాగుండాలంటే, అన్ని అగ్రవర్ణాలు అవని ఎవరైనా అవని ప్రతి గతంలో ప్రతి కులంలో ప్రతి వర్గంలో ఉన్న పేద కుటుంబాలన్నీ బాగుండాలంటే, బాగుండాలంటే, పిల్లలు బాగా చదువుకోవాలంటే, ఆరోగ్యాలు బాగుండాలంటే మనం కనీసం ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కాదు, అమిత్ షా అపాయింట్మెంట్ కోసం 3 రోజులు పడిగాపులు పెట్టారంటే చంద్రబాబు నాయుడు పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి దెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యి పిచ్చిపోయింది. జగన్మోహన్ రెడ్డి దెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యి పిచ్చిపోయింది. అయినా కానీ ఉపయోగం జనం మీకు నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు నిన్ను నీ పరిపాలన కూడా లోకేష్ ని మీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ని ఎవరు నమ్మరు. ఇవాళ జన సైనికుల ఆత్మగౌరవాన్ని కూడా తీసుకెళ్లి లోకేష్ నాయుడు దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టినట్లయితే అది పవన్ కళ్యాణ్ పాపం జన సైనికులు చూస్తే నాకు నిజంగా చాలా వస్తాను. ఈ రోజున వాళ్ళందరం బాగుండాలంటే మనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. అది మన బాధ్యత, అవునా కదా? మన కుటుంబాలు బాగుండాలంటే మన బీసీ కుటుంబాలు
బాగుండాలంటే, అట్లాగే మైనార్టీ సోదర కుటుంబాలు బాగుండాలంటే అన్ని అగ్రవర్ణాలన్నీ కూడా ఎవరైనా ఉన్నాయి ప్రతి గతంలో ప్రతి కులంలో ప్రతి వర్గంలో ఉన్న పేద కుటుంబాలన్నీ బాగుండాలంటే, బాగుండాలంటే, పిల్లలు బాగా చదువుకోవాలంటే